Good morning all. Today I would like to discuss about theorems on simple random sampling. Okay, already మనం previous class లో simple random sampling without replacement మీద 2 theorems నేర్చుకున్నాము. Next third very important theorem ఏంటంటే in a simple random sampling without replacement the variance of the sample mean is given by variance of y bar n equal to s square by n into capital N minus small n by capital N. సో అంటే మనం ఇక్కడ ప్రూవ్ చేయాల్సిన కండిషన్ ఏంటి? సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ వితౌట్ రీప్లేస్మెంట్లో శాంపిల్ మీన్ యొక్క వేరియన్స్ని మనం ప్రూవ్ చేస్తున్నాం. సో దాన్ని విత్ ఇన్ నొటేషన్లో ఎలా ఇండికేట్ చేస్తున్నామంటే వేరియన్స్ ఆఫ్ y bar n ఈక్వల్ టు s square by n ఇంటూ క్యాపిటల్ N మైనస్ స్మాల్ n by క్యాపిటల్ N. సో చూద్దాం ప్రూఫ్ ఇక్కడ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వేరియన్స్ ఆఫ్ y bar n ఉంది కదమ్మా LHS. సో LHS వేరియన్స్ ఆఫ్ y bar n కన్సిడర్ చేద్దాం. మనకి జనరల్గా వేరియన్స్ ఆఫ్ ఎక్స్ని విత్ ఇన్ ఎక్స్పెక్టేషన్స్లో రాసుకుంటాం. సో వేరియన్స్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు విత్ ఇన్ ఎక్స్పెక్టేషన్స్లో మనకి ఫార్ములా ఏంటి? ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్, అవునా? సో ఇన్ ద సిమిలర్ వే ఇక్కడ ఎక్స్ ప్లేస్లో y bar nని రిప్రజెంట్ చేసామనుకోండి, దాన్ని ఇప్పుడు దీన్ని ఏమని రాసుకోవచ్చు? వేరియన్స్ ఆఫ్ y bar n ఈక్వల్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ y bar n స్క్వేర్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ y bar n హోల్ స్క్వేర్. ఓకే, నెక్స్ట్ దట్ ఈక్వల్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ y bar n స్క్వేర్, ఈ టర్మ్ యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉంటుంది. ఇక్కడ మనకి ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు మీన్కి ఫార్ములా రిప్రజెంటేషన్ కదా. సో ఆల్రెడీ మనం ఫస్ట్ థీరంలో ఎక్స్పెక్టేషన్ ఆఫ్ y bar n ఇజ్ ఈక్వల్ టు క్యాపిటల్ y bar n అని చెప్పి ప్రూవ్ చేసాం. సో ఇక్కడ ఏం తీసుకుంటున్నామంటే ఈ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ y bar n ప్లేస్లో క్యాపిటల్ y bar n రాసుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ స్క్వేర్ అనేది యాజ్ యూజువల్గా అలాగే ఉంటుంది. సో ఈ కన్సిడరేషన్ అంతటినీ కూడా ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. సో ఇప్పుడు ఇందులోంచి మనకి తెలియాల్సిన రిప్రజెంటేషన్ ఏంటంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ y bar n స్క్వేర్. నౌ కన్సిడర్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ y bar n స్క్వేర్ ఈక్వల్ టు ఇక్కడ y bar n అనేది శాంపుల్ మీన్ని ఇండికేట్ చేస్తుంది కదమ్మా. సో శాంపుల్ మీన్ యొక్క ఫార్ములాని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుందాం. దాన్ని ఏమవుతుంది? ఎక్స్పెక్టేషన్ ఆఫ్ y bar n అంటే 1/n సమ్మేషన్ yi. సో అంటే దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తున్నాము? సమ్మేషన్ ఓవర్ i ఈక్వల్ టు 1 to n yi by n. ఇక్కడ స్క్వేర్ టర్మ్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్. ఓకే, నెక్స్ట్ నొటేషన్లో ఏం చేస్తున్నామంటే ఈ n స్క్వేర్ని ఎక్స్పెక్టేషన్ బయట రాసుకోండి. అంటే ఏమవుతుంది? 1/n స్క్వేర్ ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ సమ్మేషన్ ఓవర్ i ఈక్వల్ టు 1 to n yi స్క్వేర్. దెన్ దట్ ఈక్వల్ టు 1/n స్క్వేర్ ఇంటూ ఈ యొక్క సమ్మేషన్ yiని మనం ఎలా రాసుకోవచ్చు? ఇక్కడ హోల్ స్క్వేర్ రిప్రజెంటేషన్ ఉంది. దీన్ని మనం ప్రీవియస్ థీరమ్స్లో అగైన్ మళ్ళీ 2 నొటేషన్ పార్ట్స్ కింద రాసుకున్నాము. దట్ ఈస్ సమ్మేషన్ ఓవర్ i ఈక్వల్ టు 1 to n yi స్క్వేర్ ప్లస్ సమ్మేషన్ ఓవర్ i నాట్ ఈక్వల్ టు j ఈక్వల్ టు 1 to n yi yj. రైట్ కదా. నెక్స్ట్ టర్మ్లో ఏం చేస్తున్నామంటే ఈ రెండిట్లకి కూడా ఎక్స్పెక్టేషన్ అప్లై చేసి రాసుకుంటున్నాం. అంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై ఎడిటివ్ ప్రాపర్టీ ప్రకారం. సో ఇప్పుడు ఏమవ్వాలి? ఇక్కడ మనకి ఎక్స్పెక్టేషన్ ఆఫ్ y bar n స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1/n స్క్వేర్ ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ సమ్మేషన్ yi స్క్వేర్ ప్లస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ సమ్మేషన్ yi yj. సో దీన్ని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. సో ఇప్పుడు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ సమ్మేషన్ yi స్క్వేర్ తీసుకుందాం. ఓకే, అండ్ ఇక్కడ ఫస్ట్ దీన్ని స్టార్టింగ్ నొటేషన్స్లో చెప్పుకున్నాం. ఈ యొక్క శాంపుల్ మీన్ని విత్ ఇన్ పాపులేషన్లో మనం కన్వర్ట్ చేసి రాసుకోవాలి అంటే కనుక ఫార్ములా సమ్మేషన్ i ఈక్వల్ టు 1 to n ai yi స్క్వేర్ అని రాసుకోవచ్చు, అవునా? సో దట్ ఈక్వల్ టు ఈ యొక్క సమ్మేషన్ని ఎక్స్పెక్టేషన్ బయట రాయండి. సమ్మేషన్ ఓవర్ i ఈక్వల్ టు 1 to n ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ai ఇంటూ yi స్క్వేర్
ఓకే, నెక్స్ట్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఏఐ వాల్యూని ఇంతకుముందు మనం ప్రీవియస్ థియరమ్స్లో ప్రూవ్ చేసాం. దాని యొక్క వాల్యూ ఎంత వచ్చింది, స్మాల్ ఎన్ బై క్యాపిటల్ ఎన్. సో అందుకని ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఈ యొక్క ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఏఐ వాల్యూని ఇక్కడ నేను డైరెక్ట్గా నోట్ చేసుకుంటున్నాను, స్మాల్ ఎన్ బై క్యాపిటల్ ఎన్. అండ్ ఇంకా రిమైనింగ్ టర్మ్స్ ఎంత ఉన్నాయి ఇక్కడ, సమ్మేషన్ ఓవర్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 to క్యాపిటల్ ఎన్ అండ్ వైఐ స్క్వేర్. సో ఈ రిప్రజెంటేషన్ అంతటినీ కూడా ఈక్వేషన్ 3 అనుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు ఈక్వేషన్ 2లో ఇంకొక కన్సిడరేషన్ ఉంది కదా, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ సమ్మేషన్ వైఐ వైజే. ఇప్పుడు దీన్ని చూద్దాం. అండ్ టేక్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ సమ్మేషన్ ఓవర్ ఐ నాట్ ఈక్వల్ టు జే ఈక్వల్ టు 1 to n వైఐ వైజే. అండ్ అగైన్ ఈ నొటేషన్ని కూడా మనం విత్ ఇన్ పాపులేషన్ టర్మ్స్లో రిప్రజెంట్ చేస్తే దాన్ని ఏమవుతుంది, ఇక్కడ 2 వేరియబుల్ రిప్రజెంటేషన్ తోటి చూపిస్తున్నాం కాబట్టి సమ్మేషన్ ఓవర్ ఐ నాట్ ఈక్వల్ టు జే ఈక్వల్ టు 1 to క్యాపిటల్ ఎన్ ఏఐ ఏజే ఇంటూ వైఐ వైజే. అండ్ సిమిలర్లీ పైన చేసిన టర్మినాలజీ ప్రకారమే ఇక్కడ కూడా ఏమవుతుందంటే ఈ యొక్క సమ్మేషన్ని ఎక్స్పెక్టేషన్ బయట రాసుకోండి, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఏఐ ఏజే ఇంటూ క్యాపిటల్ వైఐ వైజే. అండ్ అగైన్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఏఐ ఏజే అంటే మనం థీరం 2లో ప్రూవ్ చేసాం. దీని యొక్క వాల్యూ ఎంత వచ్చింది, స్మాల్ ఎన్ ఇంటూ ఎన్ మైనస్ 1 బై క్యాపిటల్ ఎన్ ఇంటూ ఎన్ మైనస్ 1. సో ఈ ప్లేస్లో ఈ యొక్క వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఈ యొక్క సమ్మేషన్ టర్మ్ యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉంటుంది అండ్ రిమైనింగ్ క్యాపిటల్ వైఐ వైజే. ఓకే, ఇప్పుడు ఈ నొటేషన్ అంతటినీ కూడా ఈక్వేషన్ 4 అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ వచ్చిన ఈ 2 ఈక్వేషన్స్ అంటే ఈక్వేషన్ 3 అండ్ 4 ఈక్వేషన్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఇదే కదా ఈక్వేషన్ 2, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై బార్ ఎన్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు. సో ఇక్కడ ఈ 2 టర్మ్స్ని మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో చూడండి, ఓకే ఇప్పుడు నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి రాసుకుంటే ఏమైందమ్మా, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై బార్ ఎన్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు అక్కడ 1 బై ఎన్ స్క్వేర్ అనేది కామన్ మల్టిప్లయర్ అవునా. సో అందుకని 1 బై ఎన్ స్క్వేర్ ఇంటూ ఇక్కడ ఈ టర్మ్ వాల్యూ ఎంత వచ్చింది, స్మాల్ ఎన్ బై క్యాపిటల్ ఎన్ సమ్మేషన్ వైఐ స్క్వేర్ ప్లస్ ఇక్కడ 1 బై ఎన్ స్క్వేర్ కామన్ మల్టిప్లయర్ అని చెప్పాను కదా. సో అంటే ఇక్కడ కూడా ఏమవ్వాలి, 1 బై ఎన్ స్క్వేర్ ఇంటూ అండ్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఈ యొక్క వైఐ వైజే వాల్యూ ఎంత వచ్చింది, ఎన్ ఇంటూ ఎన్ మైనస్ 1 బై క్యాపిటల్ ఎన్ ఇంటూ ఎన్ మైనస్ 1 సమ్మేషన్ వైఐ వైజే. సో దట్ ఈక్వల్ టు చూడండి ఇక్కడ ఈ ఎన్ స్క్వేరు క్యాన్సిల్ చేసుకోవచ్చు. అంటే డినామినేటర్లో ఎంత ఉంటుంది, 1 బై స్మాల్ ఎన్ క్యాపిటల్ ఎన్ నెక్స్ట్ సమ్మేషన్ వైఐ స్క్వేర్, ఇదంతా యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉంటుంది. నెక్స్ట్ అగైన్ ఇక్కడ ఈ ఎన్ స్క్వేరు టర్మ్ క్యాన్సిల్ అయిపోతే స్మాల్ ఎన్ మైనస్ 1 బై స్మాల్ ఎన్ క్యాపిటల్ ఎన్ ఇంటూ ఎన్ మైనస్ 1 అండ్ సమ్మేషన్ వైఐ వైజే. దెన్ దట్ ఈజ్ ఈక్వల్ టు 1 బై స్మాల్ ఎన్ క్యాపిటల్ ఎన్ సమ్మేషన్ వైఐ స్క్వేర్. అంటే ఈ ఫస్ట్ నొటేషన్ ఏదైతే ఉందో దీన్ని యాజ్ ఇట్ ఈస్గా అలాగే రాసుకోండి. నెక్స్ట్ ప్లస్ n మైనస్ 1 బై nn ఇంటూ ఎన్ మైనస్ 1. అండ్ ఈ సమ్మేషన్ వైఐ వైజేని మళ్ళీ 2 టర్మ్స్ ఆఫ్ నొటేషన్స్ కింద రాసేటప్పుడు ఎలా రాయొచ్చు, సమ్మేషన్ వైఐ హోల్ స్క్వేర్ మైనస్ సమ్మేషన్ వైఐ స్క్వేర్. ఓకే, అండ్ అగైన్ దట్ ఈక్వల్ టు ఈ ఫస్ట్ టర్మ్ యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉంటుంది ప్లస్ చూడండి ఇక్కడ ఈ n మైనస్ 1 బై ఎన్ఎన్ ఇంటూ ఎన్ మైనస్ 1 అనేది ఇది రెండింటికి కామన్ మల్టిప్లయర్ కదా. సో ఇక్కడ నెక్స్ట్ టర్మ్లో ఏం చేస్తున్నానంటే దీన్ని ఈ 2 టర్మ్స్కి మల్టిప్లై చేసి రాసుకున్నాను. ఓకే, నెక్స్ట్ ఈ 1 బై ఎన్ఎన్ సమ్మేషన్ వైఐ స్క్వేర్ ఉంది కదమ్మా, ఈ టర్మ్ని కామన్ తీద్దాం. సో ఈ టర్మ్ని కామన్ తీస్తే ఇక్కడ ఎంత ఉంది, 1 మైనస్, సో ఇది కదా మనం కామన్ తీసే టర్మ్, అంటే ఇక్కడ n మైనస్ 1 బై క్యాపిటల్ ఎన్ మైనస్ 1 ప్లస్ ఈ సెకండ్ టర్మ్ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ ఇలాగే ఉంటుంది, n మైనస్ 1 బై nn ఇంటూ ఎన్ మైనస్ 1 ఇంటూ సమ్మేషన్ వైఐ
whole square. Next, that equal to 1 by nn into summation yi square. ఇక్కడ LCM తీసుకుందాం. n minus 1 minus n minus into minus plus అవుతుంది కదా, plus 1 by n minus 1 plus ఈ రిమైనింగ్ టర్మ్ అంతా సేమ్ అమ్మా. అండ్ నెక్స్ట్ దట్ ఈక్వల్ టు 1 by nn into summation yi square. ఇక్కడ ఈ ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్ చేసుకోవచ్చు. అంటే రిమైనింగ్ ఎంత ఉంటుంది, క్యాపిటల్ N మైనస్ స్మాల్ n బై క్యాపిటల్ N మైనస్ 1 ప్లస్ n మైనస్ 1 బై nn ఇంటూ క్యాపిటల్ N మైనస్ 1 ఇంటూ అండ్ ఇక్కడ సమ్మేషన్ yi ఈజ్ ఈక్వల్ టు n y bar n అని రాసుకోవచ్చు కదా. అంటే పాపులేషన్ మీన్ ఫార్ములా y bar n ఈజ్ ఈక్వల్ టు 1 by n సమ్మేషన్ yi మనకి ఫార్ములా. అంటే దాని ప్రకారం సమ్మేషన్ yi ఈజ్ ఈక్వల్ టు ఏమవ్వాలి, n ఇంటూ y bar n కదా. సో n ఇంటూ y bar n హోల్ స్క్వేర్. నెక్స్ట్ దట్ ఈక్వల్ టు చూడండి ఇక్కడ n బై n ఈ సెకండ్ టర్మ్ రాసుకుంటున్నాం. ఇక్కడ n మైనస్ n బై nn ఇంటూ n మైనస్ 1 సమ్మేషన్ yi స్క్వేర్ ప్లస్ క్యాపిటల్ N ఇంటూ n మైనస్ 1 బై స్మాల్ n ఇంటూ క్యాపిటల్ N మైనస్ 1 y బార్ n స్క్వేర్. ఓకే, ఇక్కడ ఈ ఫస్ట్ టర్మ్లో n మైనస్ n బై nn ఇంటూ n మైనస్ 1 సమ్మేషన్ yi స్క్వేర్ ప్లస్ నెక్స్ట్ ఇక్కడ n స్క్వేర్ ఉంది. ఓకే, సో అందుకని ఇక్కడ ఒక nని ఇక్కడ ఒక nని క్యాన్సిల్ చేస్తే ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుంది, ఇక్కడ n కదా. సో n ఇంటూ n మైనస్ 1 బై స్మాల్ n ఇంటూ క్యాపిటల్ N మైనస్ 1 ఇది స్క్వేర్ అంటే y బార్ n స్క్వేర్. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 5. సో ఇప్పుడు ఈ యొక్క ఈక్వేషన్ 5ని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, స్టార్టింగ్లో ఈక్వేషన్ 1ని ఇండికేట్ చేసుకున్నాం కదా. సో అక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏమవుతుంది, వేరియన్స్ ఆఫ్ y బార్ n ఈజ్ ఈక్వల్ టు n మైనస్ n బై nn ఇంటూ n మైనస్ 1 సమ్మేషన్ yi స్క్వేర్ ప్లస్ n ఇంటూ n మైనస్ 1 బై n ఇంటూ n మైనస్ 1 y బార్ n స్క్వేర్ మైనస్ y బార్ n స్క్వేర్. నెక్స్ట్ దట్ ఈక్వల్ టు ఈ ఫస్ట్ టర్మ్ అంతా కూడా యాజ్ ఇట్ ఈస్గా ఇలాగే రాసుకుందాం. ప్లస్ ఈ నెక్స్ట్ 2 టర్మ్స్లోంచి y బార్ n స్క్వేర్ కామన్ తీయండి. అప్పుడు ఏమవుతుంది, క్యాపిటల్ N ఇంటూ n మైనస్ 1 బై n ఇంటూ n మైనస్ 1 మైనస్ 1. నెక్స్ట్ దట్ ఈక్వల్ టు ఈ ఫస్ట్ టర్మ్ అంతా కూడా నొటేషన్ యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉంటుంది. ప్లస్ y బార్ n స్క్వేర్. నెక్స్ట్ ఇక్కడ LCM తీసుకుందాం. ఏమవ్వాలి, n ఇంటూ n మైనస్ 1 మైనస్ n ఇంటూ n మైనస్ 1 బై స్మాల్ n ఇంటూ క్యాపిటల్ N మైనస్ 1. నెక్స్ట్ ఈ టర్మ్ యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉంటుంది. ప్లస్ y బార్ n స్క్వేర్ అండ్ వీటిని మల్టిప్లై చేసి రాసుకుంటే ఇందులో మనకి ఈ ప్లస్ ఆర్ మైనస్ ఈ 2 నొటేషన్స్ క్యాన్సిల్ అయిపోతాయి. స్మాల్ n మైనస్ క్యాపిటల్ N ప్లస్ మైనస్ నొటేషన్స్ ఉన్నాయి కదమ్మా, ఈ 2 టర్మ్స్ మనకి క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ అగైన్ దట్ ఈక్వల్ టు ఈ ఫస్ట్ టర్మ్ అంతా కూడా కామన్ ప్లస్ y బార్ n స్క్వేర్ అండ్ ఇక్కడ మైనస్ కామన్ తీసి రాసుకుంటే n, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవ్వాలి కదా, మైనస్ n బై స్మాల్ n క్యాపిటల్ N మైనస్ 1. నెక్స్ట్ అగైన్ n మైనస్ n బై స్మాల్ n ఇంటూ క్యాపిటల్ N మైనస్ 1. ఇక్కడ ఇంకొక n ఉంది కదా డినామినేటర్లో, దీన్ని ఇక్కడ విడిగా రాద్దాం. 1 బై n సమ్మేషన్ yi స్క్వేర్ అండ్ ఇక్కడ మైనస్ ఉంది, దీన్ని ఇక్కడ మల్టిప్లై చేస్తే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. మైనస్ y బార్ n స్క్వేర్ ఇంటూ n మైనస్ n బై n ఇంటూ n మైనస్ 1. సో ఇప్పుడు ఈ 2 టర్మ్స్లోంచి n మైనస్ n బై n ఇంటూ n మైనస్ 1 కామన్ తీద్దాం. అప్పుడు టర్మ్స్ ఎంత ఉంటుంది, రిమైనింగ్ 1 బై n సమ్మేషన్ yi స్క్వేర్ మైనస్ y బార్ n స్క్వేర్. నెక్స్ట్ దట్ ఈక్వల్ టు n మైనస్ n బై
స్మాల్ n ఇంటూ క్యాపిటల్ n మైనస్ 1 అండ్ ఇక్కడ 1/n సమ్మేషన్ yi స్క్వేర్ ఉందమ్మా. సో అంటే ఇదంతా కూడా శాంపుల్ పాపులేషన్ మీన్ స్క్వేర్కి మనం ఫార్ములా నోట్ చేసుకున్నాం కదా. సో దాని ప్రకారం ఇక్కడ ఏమని రాసుకోవచ్చు చూడండి, ఇక్కడ ఎస్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 1/n మైనస్ 1 సమ్మేషన్ yi స్క్వేర్ మైనస్ n ఇంటూ y బార్ n స్క్వేర్. ఈ n మైనస్ 1ని ఇటువైపుకి తీసుకొస్తే సమ్మేషన్ yi స్క్వేర్ మైనస్ n ఇంటూ y బార్ n స్క్వేర్. సో మనకి ఇక్కడ కావాల్సింది ఏంటి, సమ్మేషన్ yi స్క్వేర్ కావాలి. అంటే n మైనస్ 1 ఇంటూ ఎస్ స్క్వేర్ ప్లస్ n ఇంటూ y బార్ n స్క్వేర్ అని రాసుకోవచ్చు కదా. సో అందుకని ఇక్కడ 1/n ఇంటూ ఈ సమ్మేషన్ yi స్క్వేర్ ప్లేస్లో దీన్ని సబ్స్టిట్యూట్ చేసి రాసుకుంటున్నాం అనమాట. బై ఎక్కడి నుంచి వచ్చింది మనకి, పాపులేషన్ యొక్క మీన్ స్క్వేర్ ఫార్ములా స్టార్టింగ్ నొటేషన్స్లో చెప్పుకున్నాం. ఆ నొటేషన్ని బేస్ చేసుకుని ఇక్కడ ఈ ప్లేస్లో n మైనస్ 1 ఇంటూ ఎస్ స్క్వేర్ ప్లస్ n ఇంటూ y బార్ n స్క్వేర్ రాసుకుంటున్నాం మైనస్ y బార్ n స్క్వేర్. నెక్స్ట్ n మైనస్ 1/n ఇంటూ n మైనస్ 1. నెక్స్ట్ ఇక్కడ n మైనస్ 1/n ఇంటూ ఎస్ స్క్వేర్ ప్లస్ అండ్ ఈ టర్మ్ని కూడా, ఇది మల్టిప్లేయర్ కదా, కామన్ మల్టిప్లేయర్ కదా. సో ఏమవుతుంది, n ఇంటూ n మైనస్ n బై స్మాల్ n ఇంటూ క్యాపిటల్ n ఇంటూ n మైనస్ 1 y బార్ n స్క్వేర్ మైనస్ అండ్ ఇక్కడ టర్మ్ ఎంత ఉంది, n మైనస్ n బై n ఇంటూ n మైనస్ 1 ఇంటూ y బార్ n స్క్వేర్. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాము, ఈ యొక్క ప్రతి టర్మ్ని కూడా ఈ యొక్క n మైనస్ n బై n ఇంటూ n మైనస్ 1 తోటి మల్టిప్లై చేసి రాసుకున్నాం. ఓకే, నెక్స్ట్ దట్ ఈజ్ ఈక్వల్ టు n మైనస్ 1. ఇక్కడ ఈ n మైనస్ 1 న్యూమరేటర్ డినామినేటర్లో ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి ఈ టర్మ్లో. అంటే రిమైనింగ్ ఎంత ఉంటుంది, n మైనస్ 1 బై స్మాల్ n క్యాపిటల్ n ఇంటూ ఎస్ స్క్వేర్ ప్లస్ నెక్స్ట్ ఇక్కడ ఈ టూ టర్మ్స్లోంచి కూడా y బార్ n స్క్వేర్ బై స్మాల్ n ఇంటూ క్యాపిటల్ n మైనస్ 1 కామన్ తీయండి. ఏమవుతుంది, n మైనస్ n, ఇక్కడ ఈ n క్యాన్సిల్ అయిపోతుంది కదమ్మా. సో n మైనస్ n మైనస్ ఇక్కడ ఎంత ఉంది, క్యాపిటల్ N మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది ప్లస్ స్మాల్ n. సో ఇక్కడ ఈ నొటేషన్లో మైనస్ n ప్లస్ n అండ్ అలాగే క్యాపిటల్ N మైనస్ n ఈ మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది 0. అంటే ఈ నొటేషన్ అంతా కూడా 0కి ఈక్వేట్ అయిపోతుంది. అంటే రిమైనింగ్ మనకి మిగిలిన టర్మ్ ఎంత ఉంది, n మైనస్ n బై క్యాపిటల్ N స్మాల్ n ఇంటూ ఎస్ స్క్వేర్. అండ్ దీన్ని ఏమని రాసుకోవచ్చు, ఎస్ స్క్వేర్ బై స్మాల్ n ఇంటూ క్యాపిటల్ N మైనస్ స్మాల్ n బై క్యాపిటల్ N. సో ఫైనల్లీ వేరియన్స్ ఆఫ్ y బార్ n is equal to this term. ఇదే కదా మనం ప్రూవ్ చేయాల్సిన కండిషను ఇన్ సింపుల్ ర్యాండమ్ sampling without replacement. The sample mean is given by variance of y bar n equal to s square by n into capital N minus n by capital N. So this is also very important theorem. Okay, thank you.